హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీతో ఒక సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. ఆ సెంటిమెంట్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక ఎన్టీఆర్ అన్న దేవరా మూవీతో బ్రేక్ చేసిన ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసుకుందాం. మరి ఏ హీరో అయినా ఒకసారి కనుక రాజమౌళి గారితో సినిమా తీస్తే తన నెక్స్ట్ మూవీస్ ఫ్లాప్ అవుతాయి అన్న సెంటిమెంట్ ఉంది. అది నిజమే అని మనందరికీ తెలుసు. అయితే ఈసారి మాత్రం మన ఎన్టీఆర్ అన్న రాజమౌళి గారి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడనే చెప్పాలి. దేవరా మూవీతో హిట్ కొట్టాడు. మూవీకి డే 1 నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు, నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా సరే మూవీ బ్రేక్ ఈవెంట్ అయ్యి మంచి హిట్ అనిపించుకుంది. అండ్ ఈ సెంటిమెంట్ని స్టార్ట్ చేసింది మన ఎన్టీఆర్ అన్న స్టూడెంట్ నెంబర్ 1తో. అలా ఎన్టీఆర్ అన్న స్టార్ట్ చేసి ఈరోజు ఎన్టీఆర్ అన్న దేవరా మూవీతో ఆ సెంటిమెంట్ని అయితే బ్రేక్ చేశాడనే చెప్పాలి. ఇలా మన ఎన్టీఆర్ అన్న ఒక్కడికే జరగలేదు. ప్రభాస్ అన్నకి జరిగింది, ఛత్రపతి తర్వాత బాహుబలి 2 తర్వాత మన ఎన్టీఆర్ అన్నకి మగధీర మూవీ తర్వాత అండ్ RRR మూవీ తర్వాత ఆచార్య, అంటే అది సోలో మూవీ కాదు కాబట్టి నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ చూడాలి. ఆ తర్వాత చాలామంది హీరోలు రాజమౌళి గారి సినిమాల తర్వాత ఫ్లాప్ చూశారు కూడా. కానీ మన ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి, ఇప్పుడు బ్రేక్ చేసింది కూడా ఆయనే కాబట్టి నెక్స్ట్ రాబోతున్న రాజమౌళి మహేష్ బాబు అన్న సినిమా తర్వాత మరి మహేష్ బాబు అన్న ఆ సెంటిమెంట్ క్రియేట్ చేస్తాడా లేదా బ్రేక్ చేస్తాడా అనేది మరికొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి. అండ్ ఫైనల్లీ రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ అయింది, ఇది కన్ఫర్మ్. దేవరా మూవీ హిట్. ఇప్పటి వరకు దేవరా మూవీ 396 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఎలాగో దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్లో 500 crores రాబడుతుంది దేవరా మూవీ. దేవరా మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. మూవీని చూడకపోతే ఖచ్చితంగా మూవీకి అయితే చూడండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. ముఖ్యంగా ఆ ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది మూవీ. ముఖ్యంగా సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్.